హాయ్ అండి అందరికి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుంటే ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్ లో. సో ఈ రోజు చూపించబోయే ఈ ఫుడ్ పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్. మనం డిన్నర్ టైంలో ఈ విధంగా సింపుల్ గా ఈజీగా చేసుకొని పిల్లలకు పెట్టడం వల్ల నైట్ టైం ఫుల్ గా తిని హ్యాపీగా నిద్రపోతారు, ఇంకా బొద్దుగా తయారవుతారు. సో మేకింగ్ ప్రాసెస్ చూసే ముందు ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ చాలా తగ్గిపోయాయి, వ్యూస్ సరిగా రావడం లేదు. దయచేసి కంటెంట్ నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. దీనికోసం ముందుగా మనము బాగా ఉడికించిన నార్మల్ బాయిల్డ్ రైస్ తీసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసి టీత్ లేని పిల్లలకి పెడుతున్న వాళ్ళైతే ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి, కొంచెం స్మూత్గా రావడానికి, అంతేనా, ఇంకేం లేదు. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి నేను కాచి చల్లార్చిన పాలు తీసుకొని ఇలా కాగబెట్టాను. ఆ తర్వాత ఇది కొంచెం ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ స్మాష్ చేసుకున్నాం కదా స్మూత్గా, ఆ రైస్ని మనం దీనిలోకి వేసుకొని కొంచెం కలబెడుతూ ఉండాలి. ఎందుకంటే కొంచెం మాడు అంటుకుంటుంది, మనం ముద్దల ముద్దలుగా అయిపోతుంది. ఆ తర్వాత టేస్ట్ కోసము, కొంచెం ఫ్లేవర్ కోసము ఇలాచీ కానీ ఇలాచీ పౌడర్ని కానీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం సిమ్లో పెట్టి ఇది ఉడికించుకోవాలి. బాగా మూత పెట్టి ఉడికించుకున్నా కూడా పర్లేదు. తర్వాత కొంచెం పిల్లలు స్వీట్ ఎక్కువగా ఇష్టపడే పిల్లలకి కొంచెం బెల్లం పొడి యాడ్ చేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే. మా బేబీ బెల్లంతో పెడితే బాగా తింటుంది, సో అందుకోసం నేను వేసాను. ఈవినింగ్ కదా ఏమైనా అవుతుందని అనుకోవద్దు, ఏం కాదు, బెల్లం వేయచ్చు. తర్వాత కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇలాగా తురుముకోవాలి. జీడిపప్పులు ఒక 4-5 జీడిపప్పులు వేసుకున్నామంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇదంతా బాగా ఉడికి కొంచెం దగ్గర పడిన తర్వాత మనం తీసి పక్కన పెట్టేసుకొని లైట్ వేడిగా ఉన్నప్పుడు పిల్లలకి పెట్టాలి. ఈవినింగ్ టైంలో ఈ విధంగా వారంలో 2 సార్లు 3 సార్లు పెట్టి చూడండి, ఖచ్చితంగా మీకే రిజల్ట్స్ తెలుస్తుంది. చాలా బొద్దుగా తయారవుతారు పిల్లలు. ఇంకా నైట్ అయితే ఇంకా బాగా హ్యాపీగా నిద్రపోతారు, చాలా రిలీఫ్గా నిద్రపోతున్నట్టు అనిపిస్తుంది ఈ ఫుడ్ పెట్టడం వల్ల. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. ఈ ఫుడ్ చాలా హెల్దీ ఫుడ్. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.